నెల్లూరులో ట్రాన్స్జెండర్స్ లీడర్ హాసిని దారుణ హత్య. నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారుణం. హిజ్రా నాయకురాలు హాసినిని 2 కార్లలో వచ్చి కత్తులతో పొడిచి పరార్. 108లో నెల్లూరు అపోలోకు తరలింపు. అప్పటికే హాసిని మృతి. పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా అటాక్ చేసిన దుండగులు. నెల్లూరులో పెద్ద సంఖ్యలో హాసిని అనుచర ట్రాన్స్జెండర్స్, హిజ్రాల మద్దతుదారులు. దర్యాప్తు చేస్తున్న కొడవలూరు పోలీసులు. మా మొహాలలో అర్థం కనపడుతుంటది. అది లేదు, ఇది లేదు. రాత్రి 18 చేసినారు. నిన్న సాయంత్రం సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో మానికల హాసిని, అంటే పూర్వ పేరు సుధీర్, అతను ట్రాన్స్జెండర్గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు. అతను ఆమె ట్రాన్స్జెండర్గా ఉంటూ వాళ్ళ అసోసియేషన్కి లీడర్గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు, కర్ణాటక, అలానే మన కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఉండే డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు 9:45-10 గంటల ప్రాంతంలో టపాతోపు దగ్గర అండర్ బ్రిడ్జి పాసేజ్లోంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు. బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే మానికల హాసినిని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి, పదునైన ఆయుధాలతోటి, మారణ ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది. తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమ్మీడియట్గా కోవూరు సిహెచ్సికి షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సుమారు 11 ప్రాంతంలో. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపోరాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే నిందితుల ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు. నిందితుల ఆచూకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము. ఇప్పుడు పోస్ట్మార్టంకి రిక్వెషన్ పంపించున్నాము. ఈ పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి అక్కడ సొంత ఇల్లు ఉందని చెప్పి అక్కడికి తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో ఈ టీమ్, ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది. తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ముద్దాయిల్ని సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదర్ చేసి పట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇవాళ దాదాపు అనేక ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. ఇక్కడ వాళ్ళ వరకు ఇబ్బంది ఏం లేదు. మా పోలీసు బందోబస్తు పెట్టున్నాము ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా. ఎందుకంటే
వీళ్ళల్లో వర్గపోరు ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముప్పు లేకుండా ఫర్దర్ ఇష్యూస్ లేకుండాను. గతంలో కూడా మనకి టౌన్లో వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు వాళ్ళు గొడవలు పడేసేసి కొట్లాటలు జరిగి కేసులు పెట్టుకుని ఉన్నారు. అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని ఛార్జ్షీట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళ మీద నిఘా కూడా పెట్టించాము. మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పున్నాం, ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీరు గౌరవంగా బతకాలి, అలానే పోలీస్ వారి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి లీడ్ చేయకుండా ఉండేదానికి సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అందుకు ఒబే అయ్యారు. ఇటువంటి ఇప్పుడు దీంట్లో త్వరలో ముద్దాయిలను పట్టుకుంటాం. థ్యాంక్ యూ. అట్లా ఏం లేదు, ప్రాణ ముప్పు అని ఏం చెప్పలేదు. అయితే బాలాజీ నగర్లోను, టూ టౌన్లో అలానే వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయినాయి. వీళ్ళకి ఏంటంటే ఈ రీసెంట్గా నంద్యాల అలానే కర్నూలు కొన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్, ఈ డిసీజ్ మీద వీళ్ళ వర్గం మీద కంప్లైంట్ వెళ్ళినాయి. ఎందుకంటే ఈ ఆధిపత్య పోరు వీళ్ళకి ఎక్కువ ఉంది, దాని ప్రభావం వల్ల ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎవరనేది ఇంకా ప్రాథమిక సమాచారం ఉంది, పట్టుకున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అని. 5 నిమిషాలు బయటకు వస్తుంది. ఇచ్చారు, అందరూ బయలుదేరండి తిరుపతికి. ఎవరు రద్దు చేయొద్దు, రావెలు చేయొద్దు, ఎవరు అరవద్దమ్మా, నిశ్శబ్దంగా అందరూ బండ్లు ఎక్కండి. అందరూ చూపిస్తారమ్మా, ఎవరు మాట్లాడద్దు. నేను చెప్పేది ఒకటేనండి, అందరం చూద్దాము. ఇంటికి ఎక్కువ మాత్రం కదా, తని తీర సాయంకాలం దాకా చూద్దాం. ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి మనము వాళ్ళకి సహకరించాలా. ప్లీజ్ అర్థం చేసుకోండి. బయలుదేరండి ప్లీజ్ బయలుదేరండి. మనం కొంచెం అధికారులు కూడా మనం ఇది ఇవ్వాలా. బయలుదేరండి. ఎవరెవరు బండి లెక్కండి పాండి. మాకు చాలా బాధాకరమైన విషయం. మమ్మల్ని ప్రేమగా ఆప్యాయతగా చారబెట్టామి, చాలా కోల్పోయామని ఒక బాధ మాకుంది అంతేను. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియాని, ప్రింట్ మీడియాని ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము. మాకేమొద్దు, ఆ ఆత్మ శాంతిస్తే చాలు, మాకు ఇంకేమొద్దండి. మాకేమొద్దు, మా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హాసిని గారు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలి, అంతేనండి. మేము ఇంకేం అడగలేదండి. జై రాయలసీమ అండి. తిరుపతి అండి, తిరుపతికి తీసుకెళ్తామండి. ఆ ఉన్నింది తిరుపతిలోనే ఉన్నింది, మళ్ళీ నెల్లూరుకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి తిరుపతికే తీసుకెళ్తున్నామండి. ఇప్పుడు మొత్తం అన్ని 3:30కు ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చారండి, ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మొత్తం వచ్చున్నారండి. మాకు అనుమానాలు ఏమీ లేవండి. మేము ఒకటేను, ఎవరు కాకపోతే మాకు అందరికీ రక్షణ కల్పించండి. ఓకేనా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మయూరి, నేను నెల్లూరు మాది, పక్కన విలేజ్. నేను గత 35 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అయితే నిన్న జరిగిన సంఘటన గురించి చాలా బాధాకరమైన విషయం ఇది. అకస్మాత్తుగా మేము ఒక దేవుడి కార్యకు పోయి రావడం ఏంది, 2 కార్లు అడ్డగించుకొని ఆ అమ్మాయిని ప్రాణాలు లేకుండా చేయడం ఏంది, చాలా బాధాకరం అనిపిస్తుంది. అసలు ఇది నిజమా కళ అనేది మేమే నమ్మలేని స్థితిలో ఉన్నాము. అయితే మా రాయలసీమలోకి ఒక 7-8 జిల్లాలకి ఆవిడే హెడ్గా ఉంది. అయితే ఈరోజు ఇలా చేయడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈ రాయలసీమ అనేది ఇంతతో అంతరించిపోయేటట్టే ఉంది, కానీ చాలా బాధాకరంగా ఉంది. మాది నెల్లూరేనండి. సరే అంటే అందరికీ నమస్కారం అండి. మాకు ఊరి మీద సార్ వాళ్ళకి చెప్పుకున్నాము, ఈరోజు రేపు మధ్యాహ్నం లోపల మేము తేల్చేస్తాను, నేను ఎట్లాగైనా సరే ఆ కేసుని అరకడతానని చెప్పాడు. భరోసా ఇచ్చాడు, మేము ప్రాధాయపడ్డాము. ఈరోజు ఇంక జరిగింది రేపు ఇంకొకరు జరగకుండా ఉండాలని, ఈ నెల్లూరులో ఇలాంటి చెడ్డ వార్త ఇంకెవరు ఎక్కడ కూడా వినకూడదని మేము దయచేసి మనం చేసుకుంటున్నాము. మాకు అలాంటిది ఏమీ లేదు నాయన. మేము బెగ్గింగ్గా పోయేవాళ్ళమే కానీ ఒకరి మీద అనుమానం పడేవాళ్ళం అయితే కాదు. మేము తుస్కారంగా చెప్పలేము ఈ మాటలు.